కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కళా వాహిని ప్రాంగణంలో శ్రీకృష్ణ యువ వాహిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా మాణిక్రెడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించారు. అదేవిధంగా దేశభక్తిని చాటే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. సుమారు 100 మంది చిన్నారులతో ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో సత్కళా వాహిని అడ్వైజర్ ఉద్గళ సుబ్బారావు, తురగా సూర్యారావు, దివిజయేంద్ర, మాణిక్రెడ్డి సత్యనారాయణ, వత్సవాయ గోపాల నరసరాజు, రాజగోపాలాచార్యులు, విజయలక్ష్మి దంపతులు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, కూచి భాస్కరరామం, కాకి నాగమణులతో పాటు పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహకరించారు. ఈ కార్యక్రమంలో కరక రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇవాళ యువజనోత్సవాలు అనే ఒక పేరిట మా యూత్ సభ్యులంతా కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేసి 10 కార్యక్రమాలు మళ్ళా ఈ సత్కాలాన్ని కేంద్రంగా దేశానికి అందించాలని వారు కోరారు. ఈనాటి కార్యక్రమాల్లో అనుకోకుండా మరి ముఖ్య అతిథిగా మా యొక్క సోదరులు కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం గావించి కాకినాడ పట్టణం ముఖ్య అతిథిగా ఈరోజు ఈ రాజగోపాలాచార్య గారు, అలాగే ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా శ్రీమతి ఈ విజయలక్ష్మి గారు, వారి కుమార్తె రాధిక గారు విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని మేము చాలా గర్వపడుతున్నాము. వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం రావడం ద్వారా మరింత ఏకరంగా ఉంది. అన్నయ్య గారు రాజగోపాలాచార్య గారు ప్లానింగ్ కమిషన్ వ్యక్తి అడ్వైజర్గా ఢిల్లీలో మంచి పోస్టుల నుంచి సత్కళా వాహినికి ఎంతసారి ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని అధ్యక్షులు వత్సవాయ గోపాల నరసరాజు గారు, మరి అడ్వైజర్గా ఉన్న శ్రీమతి ఉద్గళ సుబ్బారావు గారు, యువవాహిని సభ్యులు శ్రీమతి కుంజికాలక్ష్మి, కాకి నాగమణి గారు, దివిజేంద్ర గారు, నమశివాయ గారు, త్వరగా సూర్యారావు గారు, రాధిక గారు, ఎర్రమిల్లి లావణ్య గారు తదితరులు ఎంతో కార్యక్రమాల్లో యువవాహిని సభ్యులు పాల్గొని ఎంతో ముందరికి ఈ కార్యక్రమం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మందికి కూడా మేము స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులోనూ మాణిక్రెడ్డి సత్యనారాయణ గారు చక్కటి సర్టిఫికెట్స్ అందించి ప్రోత్సాహక బహుమతులు మరి 5గురికి సత్కారాలు కూడా గావించి వేదికలు అందించేందుకు వారికి మాణిక్రెడ్డి సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి. మళ్ళా త్వరలో మరిన్ని కార్యక్రమాల ద్వారా కాకినాడ ఇంత చక్కటి ప్రోగ్రామ్ వీరు బిందుగా కర్నూలు బిందుగా కనిపించిన తర్వాత ఉద్యోగం మాట్లాడినా ఏం మాట్లాడినా చాలా ఇదిగా ఉంటుంది. అయినా కూడా మాటలు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడి తప్పనిసరిగా చెప్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అలా ఇస్తున్నాను. ఇక ఈరోజు